నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। ఎమ్మెల్యే ప్రవతి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించిన శాప్ చైర్మన్ రవి నాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు। కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వల్వల బాబ్జీని ఆయన ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలిసిన శాప్ చైర్మన్ రవి నాయుడు। సమ్మర్ అథ్లెటిక్ బాస్కెట్బాల్ క్యాంపును ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, జిల్లా క్రీడా అధికారి మోహన్ దాస్। తన తండ్రి నరసి వీరాజు ఫౌండేషన్ ద్వారా కాపు కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రను ప్రారంభించిన బీజేపీ నేత నరసి సోమేశ్వరరావు। పాతూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా ఆదివారం నిర్వహించిన అన్న సమారాధన సేవలందించిన ఉత్సవ కమిటీ। శేఖ గ్రంథాలయంలో శ్రీశ్రీ మహాప్రస్థానం కవిత్వంపై సాహిత్య కార్యక్రమం నిర్వహించిన తెలుగు సాహిత్య సమాఖ్య। పట్టణంలో 2 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ ను ఆదివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మరియు స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, శాప్ చైర్మన్ ఏ రవినాయుడు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। అనంతరం యువత కోసం ఈత పోటీలను కూడా ప్రారంభించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ P4 కార్యక్రమంలో భాగంగా నిర్మించిన ఈ స్విమ్మింగ్ పూల్ పట్టణానికి గర్వకారణమని తెలిపారు। స్విమ్మింగ్ పూల్ నిర్వహణ బాధ్యతలను మున్సిపాలిటీ తీసుకుంటుందని, యువత అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని కోరారు। స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు। జిల్లా యంత్రాంగం, స్థానిక నాయకుల సహకారంతో నిర్మాణం విజయవంతంగా పూర్తయిందన్నారు। శాప్ చైర్మన్ ఏ రవినాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు। క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రాయితీలు కల్పిస్తున్నట్లు తెలిపారు। ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్విమ్మింగ్ పూల్ కోసం అహర్నిశలు కృషి చేసిన కూచిపూడి అనిల్ కుమార్, కాంట్రాక్టర్ శివ, రాచకొండ చంటేలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా సత్కరింపచేశారు। ఈ కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, మండల రెవెన్యూ అధికారి టి రాజరాజేశ్వరి, జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్, బీజేపీ ఇన్ఛార్జ్ ఏతుకొడ తాతాజీ, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడప ప్రసాద్, నరసే సోమేశ్వరరావు, దువ్వ శ్రీనివాస్, రామిశెట్టి సురేష్, ఆకాశం స్వామి, గట్టిం సింధు, షేక్ బాజీ, దాసరి శ్రీనివాస్, మైలవరపు వాసు, ముద్దాల లక్ష్మీ ప్రసన్న, పసలకొండ, పసుమతి రామలక్ష్మణ్, వాడపల్లి సుబ్బరాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు। ఈ స్విమ్మింగ్ పూల్ని ప్రారంభించడానికి ముఖ్య కారణం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 2014-19గా మున్సిపల్ చైర్మన్గా నేను ఉన్నప్పుడు, మా మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కాలంలో ప్రమాదం జరిగింది। ఈత కోసం వెళ్ళి ఒక కుర్రోడు చనిపోతే ఆ రోజు ఈ సంకల్పాన్ని నాకు భగవంతుడి దయ వల్ల ఏదో చేయాలని మన మంత్రి గారు చెప్తే వేద్దామని చెప్పి ఇది మున్సిపల్ సైట్ అప్పుడు తీర్మానం చేసి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ రోజు 77 లక్షల రూపాయలని నిధులు ఇస్తే దాన్ని సద్వినియోగం చేయకుండా, కట్టకుండా, బిల్డింగ్లు కూడా పడిపోయే పరిస్థితిలో ఊరిని ఇటుకిటికి పేర్చి వదిలేసిన సందర్భంలో బిల్లుల్లో కాంట్రాక్టర్ కూడా లేని పరిస్థితుల్లో మళ్ళీ మేము 5 సంవత్సరాలు ఏం చేయలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో మన ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన తర్వాత తాడేపల్లి పట్టణ ప్రజల ఆశను తీర్చాలి,
ఇక్కడ మరి ఏ ప్రాణ నష్టం కాలంలోకి వెళ్లకుండా ఇక్కడే జరగకూడదు ఏది అని ఆలోచనతో ఈ స్విమ్మింగ్ పూల్ని ఆ రోజు స్టార్ట్ చేసాం. దాన్ని పూర్తి చేయడానికి భగవంతుడి సహాయంతో ఇవాళ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనం P4లో చేయమని మా గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం చెప్తూ ఉంటారు. ప్రజలను భాగస్వాములు చేయండి అని చెప్పి ఆయన చెప్పిన మాట వేదంలో పనిచేసింది మాకు చెప్పాలంటే. ఆయన ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నేను ఫస్ట్ జేసీ గారికి కలెక్టర్ గారిని తీసుకొచ్చి చూపిస్తే ఇది తప్పులతో కూడినటువంటి ఒక అసంఘిక కార్యక్రమాల్లో జరిగేటువంటి ఒక దొడ్లాగా ఉంది ఇది. దీన్ని మళ్ళీ మొత్తం అంతా కూడా మట్టితో పూడ్చి మళ్ళీ కొత్త పూలు నిర్మాణం చేసి ఆ బిల్డింగ్లు పడిపోతే తీసి మళ్ళీ రిమూవ్ చేసి కొత్తగా వేసి మరి అన్నీ కూడా దాదాపు 70 లక్షల రూపాయలతో దీన్ని ఒక 25 లక్షల రూపాయలు నేను ఇచ్చుంటాను. ఉన్నాయన్నీ కూడా ప్రజా విరాళాలు వచ్చినాయి. మరి అందరికి కూడా ధన్యవాదాలు. ఒకళ్ళ వల్ల ఈ పని కాదు, ఇది అందరూ కలిసి చేస్తేనే ఒక మంచి కార్యక్రమాన్ని అవుతుంది. చాలా దీనికి ఆటుపోట్లు ఉంటూ ఉంటాయి. ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు వెనకలాగి ఎదవలు చాలా మంది ఉంటారు. దేన్ని నేను ఏ రోజు పట్టించుకోలేదు. ప్రజలకి కావాల్సింది చేయడానికి నాకు ఓట్లు వేశారు. దానికి పనిచేసి వెళ్ళాలనే ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారిని కానీ జేసీ గారికి ఏ నిమిషం మనం మాట్లాడినా మేడం ఇది చేస్తానంటే అది జేసీ గారికి చేద్దామంటే ఇమీడియట్గా మీరు వాళ్ళు వచ్చి చూసి ఇది చేద్దామండి అందరికి ఉపయోగపడుతుంది అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. అదేవిధంగా శాప్ చైర్మన్ మా మిత్రుడు రవికుమార్ గారు ఒక్కరోజు నైట్ చూపిస్తే అన్న అందరూ డబ్బులు అడుగుతున్నారు, నువ్వు ఓపెనింగ్కి రమ్మన్నావు, అది ఎలా ఉన్నా ఏ పరిస్థితుల్లో నేను వస్తానని చెప్పి వచ్చినందుకు ఆయన కూడా తాడేపల్లి పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మా వంతుగా మేము చేస్తున్నాం. మీ వంతుగా ప్రభుత్వాన్ని ఏదైనా వస్తే మరింత ఖేలో ఇండియాలో మా ఊరిని సెలెక్ట్ చేస్తారో లేకపోతే ఏదైనా మంచి మీరు చేయాలనుకుంటే తాడేపల్లి ముందు వరుసలో నిలబెడతారని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను తాడేపల్లి పట్టణ ప్రజల తరఫున. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ చెప్పిన వెంటనే జేసీ గారు ఫోన్ చేస్తే జేసీ గారు కమిషనర్ గారు చెప్తే ఆ రోడ్డు పెట్టాలని రోడ్డు పెట్టడం, కలెక్టర్ గారు చెప్తే డ్రైన్ కూడా పెడదాం మేడం అంటే పెట్టించడం, ఇవన్నీ నా ఒక్కడి వల్ల కాదు. ఇది అందరూ కలిసి భాగస్వామ్యంగా మనం దీన్ని ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాం. మరి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇది మన ఆస్తి. కార్యక్రమాన్ని మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీని గారు అంటే మాకు మా అధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా బాహుబలి అని పిలిచినట్టే ఆ పేరుకు తగ్గట్టుగా అన్ని కార్యక్రమాలని పిల్లలను కూడా ప్రోత్సహించి క్రీడల్లో కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా ఇక్కడి నుంచి కూడా జాతీయ స్థాయిలో వెళ్ళేటట్టు దానికి తగ్గట్టుగా ఈరోజు స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేయడం, దానికి ముఖ్య అతిథులుగా మన చైర్మన్ గారిని రవినాయుడు గారిని అలాగే మన జిల్లా కలెక్టర్ గారు జేసీ గారిని ఇక్కడికి అందరినీ కూడా విచ్చేసి అంటే ఆయనతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా రాజేష్ని కూడా చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు ఆయన వెంటుండి అనేక కార్యక్రమాలని కూడా తీసుకువెళ్తాం. అలాగే వాళ్ళ టీం కూడా రాత్రింపవల్లో కూడా ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడానికి మీరు గతంలో ఇంతకుముందు చూసాం. గతంలో చూస్తే ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటే ఆ రోజున ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఒక సంకల్పం కల్పించి దాన్ని చేస్తే గత ప్రభుత్వంలో పూర్తిగా దీన్ని విచ్ఛిన్నం చేసి ఎటు కాకుండా ఉంటే మళ్ళీ ఈ రోజున ఎమ్మెల్యే అయ్యి ఆయన ఈ రోజున దాన్ని కూడా నెరవేర్చడం అంటే ఒక సంకల్పం ఉంటే ఏ మనిషి అయినా దేన్నైనా సాధించగలడానికి నిదర్శనం మా బొలిశెట్టి శ్రీని గారు అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అందరూ కూడా దీన్ని వినియోగించుకుని వీళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళే విధంగా అందరూ ఉపయోగించుకోవాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలి, యాక్టివ్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైనా క్రీడల్ని ప్రోత్సహించాలి, క్రీడాకారులను గౌరవించాలి, గుర్తించాలి, రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయి మెడలిస్టులుగా మార్చాలని ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది. ఈ రోజు P4 మోడల్ రాష్ట్రం అంతా అమలు పరుస్తున్నాం. శాసనసభ్యులు ఒక అడుగు ముందుకేశారు. క్రీడల వైపు ఆయనకున్న ప్రత్యేక ఇంట్రెస్ట్ ని ఈరోజు స్విమ్మింగ్ పూల్ దాతల్ని ముందుకు తీసుకొని వచ్చి ఆయన కొన్ని నిధులకు సమకూర్చి ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు ఈ స్విమ్మింగ్ పూల్ కూడా ఈరోజు చూసే నేషనల్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్ లాగా ఏదో స్విమ్మింగ్ పూల్ కట్టాలంటే కట్టి కాకుండా ది బెస్ట్ స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ నిర్మాణం చేయడంతో పాటు ఈరోజు ఇండోర్ స్టేడియం కానీ క్రికెట్ కానీ అథ్లెటిక్స్ కానీ మల్టీపర్పస్ యూజేజ్గా ఉండే విధంగా తాడేపల్లి గూడెంని క్రీడా హబ్గా మార్చేదానికి ఎమ్మెల్యే గారు సాయశక్తి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేసుకున్నాం. దీనికి నారా లోకేష్ గారు రావాల్సి ఉంది. అయితే ఇంకా అనేక కార్యక్రమాలు కూడా
ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఈ స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకోవడం, ఇది ప్రారంభించడం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ హాఫ్ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ ని ఏర్పాటు చేసుకోవడం. ఈ పూల్ అంతా కూడా 2018-17లో అంతా కూడా ఆగిపోయి ఉండింది. ఎమ్మెల్యే గారు నన్ను ఫస్ట్ టైం ఇక్కడ తీసుకొచ్చినప్పుడు కూడా అంత రోడ్ అసలు ఏం లేదు, ఇక్కడ ఇదంతా కూడా తుప్పలతోటి, అసలు దీన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తాం, ఎలా కంప్లీట్ చేస్తాం అని చెప్పేసి అనిపించే పరిస్థితుల్లో దాన్ని సక్సెస్ఫుల్ గా విత్ ఇన్ నో టైం దాన్ని కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ రెడీ చేసి ఇక్కడ ఉన్న యువత అందరికీ కూడా ఈ స్విమ్మింగ్ పూల్ అందుబాటులో తీసుకొచ్చారు మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఊళ్ళో ఉన్న యూత్ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈ పూల్ ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్ళడానికి, ప్రాక్టీస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పేసి కోరుతున్నాను. మున్సిపాలిటీలో ఒక మోడర్న్ ఎక్విప్మెంట్తో, మోడర్న్ ఆర్ఓ సిస్టమ్ కానీ, లేకపోతే మోడర్న్ ఫిల్టరేషన్ సిస్టమ్, అదేవిధంగా మోడర్న్ క్లీనింగ్ సిస్టమ్తో ఒక సెమీ ఒలింపిక్ సైజ్లో ఈ స్విమ్మింగ్ పూల్ ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది పట్టణ ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడే ఒక మంచి ఫెసిలిటీ. దీన్ని ముఖ్యంగా ఎంతో ప్రతిరోజు కూడా కాల్ చేసినప్పుడల్లా స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంది ఏంటి అనేది అప్డేట్ చేసుకుంటూ మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు వారు ప్రతి నిమిషం దీన్ని త్వరగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళినందుకు ఆయనకి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఇక్కడ డొనేట్ చేసిన ఎవరైతే సిఎస్ఆర్ కింద కొంత ఫండ్స్ డొనేట్ చేశారో అండ్ ఇక్కడ ఉండి దగ్గరుండి పనులన్నీ చాలా క్లియర్ కట్ గా ప్లాన్డ్ వేలో చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఇలాంటి సిస్టమ్ మన భీమవరంలో కూడా ఇంకా లేదు. సో అంటే హెడ్ క్వార్టర్లో కూడా ఇంకా మనం డెవలప్ చేసుకోలేదు, కానీ మున్సిపాలిటీ తాడేపల్లిగూడెంలో చేసుకోవడం ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటూ మున్సిపాలిటీ వారు కూడా దీన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీనికి కావాల్సిన చిన్న ఏమైనా కావాల్సి ఉంటే శానిటేషన్ కానీ మెయింటెనెన్స్ కానీ వాళ్ళు టేకప్ చేస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈరోజు శుభపరిమాణం జరిగింది. ఏదైతే ఎప్పుడు తాడేపల్లి పట్టణ ప్రజల కళలో నెరవేరిన రోజు అనుకోవాలి. ఎందుకంటే పూర్వం 2014-19లో మరి కీర్తిశేషులు పైడికొండ మాణిక్యాలరావు గారు మంత్రిగా ఉన్న టైంలో, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్గా బొలిశెట్టి శ్రీనివాస్ గారి టైంలో ఇద్దరు కలిసి పెద్ద ప్రయత్నం చేసి ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి పర్మిషన్ తీసుకురావటం. 1924లో ఉన్న దోపిడీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవటం. ఏదేమైనా అప్పుడు మరి ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రజలు ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున మెజార్టీతో నెగ్గిన తర్వాత P4లో తీసుకుని ఈ ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున దాతలను కూడగట్టి ఇటు స్విమ్మింగ్ పూల్ని పెద్ద ఎత్తున అభివృద్ధి 1 కోటి రూపాయలు నిధులు బయట నుంచి ఆయన రమారం 20 లక్షలు అందులో ఆయన సొంత క్యాష్తో ఈ స్విమ్మింగ్ పూల్ ఇప్పుడే చెప్పారు షాపు చైర్మన్ గారు రవినాయుడు గారు, ఆంధ్రప్రదేశ్లోనే ఇంటర్నేషనల్ స్థాయిలో లెవెల్స్లో కట్టిన స్విమ్మింగ్ పూల్ ఇదని అన్ని రకాల సౌకర్యాలు దీన్ని పూర్తి చేయాలి, ఓపెన్ చేయటం గొప్ప విషయం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చేసే ప్రతి పని కూడా ఈరోజు రాష్ట్రంలో P4లో 3వ ప్లేస్లో, ఈ జిల్లాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఎమ్మెల్యే గారు ఈయన అవినీతి లేని పాలన ఇస్తున్నారు. ఇవాళ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈ పార్లమెంట్లో ఎక్కడ అవనంత పెద్ద స్థాయిలో ఈ నియోజకవర్గంలో అయినాయి. ఈ రంగం మంచి ఆలోచనతో ముందుకెళ్తున్న ఈ ఎమ్మెల్యే గారికి మంచి ప్రభుత్వాన్ని అందరూ మద్దతు ఇవ్వాలని. మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడ చైర్మన్గా ఉన్నప్పుడు దీనికి ఇక్కడ శంకుస్థాపన చేసి ఒక 77 లక్షలు గవర్నమెంట్ నుంచి నిధులు రావడం, ఇక్కడ దీనికి కన్స్ట్రక్షన్ ఒక స్ట్రక్చర్ని తీసుకురావడం జరిగింది. తర్వాత మన దురదృష్టవశాత్తు నాన్నగారు లేకపోవడం, వేరే ప్రభుత్వం ఇక్కడ ఏర్పడడం వల్ల ఇది కుంటుపడిన ఈ పనులని మళ్ళీ మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు P4 విధానంలో మన తాడేపల్లిగూడెంలో ఇంతమందికి దాతృత్వం ఉంది అని నిరూపించారు. ఆయన ఒక పిలుపు మేరకు తాడేపల్లిగూడెంలో ఉన్న పెద్దలందరూ కలిసి దీనికి మేము మా బాధ్యత, ఇది మా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి దీనికి నిధులు ఇవ్వడం, దీన్ని ఇంత అందంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దీన్ని రూపు దాల్చడం జరిగింది. దీనికి నేను బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అలాగే కూటమి పెద్దలందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ రంగంలో అన్నా, విద్యారంగంలో అన్నా NIT తాడేపల్లిగూడెం కోసం చాలా కష్టపడి ఏ రంగంలో కూడా తాడేపల్లిగూడెం అనే పేరు ప్రతి చోట వినపడాలి అనేది మా నాన్నగారు పైడికొండ మాణిక్యాలరావు గారి యొక్క సంకల్పం. దానిలో భాగంగా ఈరోజు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా దీన్ని ఇంతలాగా అభివృద్ధి చేయడం వాళ్ళకి నిజంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి కళ ఏదైతే కన్నారో
వారి మానస పుత్రిక ఈ స్విమ్మింగ్ పూల్ ఆయన చేపట్టినటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో అన్నిటికంటే ముందుగా ఈ స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవం జరుపుకోవడం, సాధారణంగా ప్రజల విజ్ఞప్తి మేరకు ఏ శాసనసభ్యుడైనా మన రిక్విజిషన్ను పాలక వర్గాలు ఏం చేస్తాయంటే అధికారుల దృష్టిలో పెడతాయి, దాని గ్రాంట్స్ కోసం ప్రయత్నం చేస్తాయి. మీరు చూస్తే 100కు 100 మంది కూడా శాసనసభ్యులు ప్రభుత్వ గ్రాంట్ లేని ఆ పనుల్ని గ్రాంట్ వచ్చినప్పుడు కంటిన్యూ చేయడం తప్ప అది మినహాయించి వేరే చేసే పనే ఉండదు. అట్లాంటిది మన ఎమ్మెల్యే గారు నిధుల లేమితో ఆగిపోయినటువంటి ఆ ఇండోర్ స్టేడియంని కానీ ఈ స్విమ్మింగ్ పూల్ కానీ మళ్ళీ పునర్నిర్మించాలి, ప్రజల యూటిలిటీలోకి తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే P4 అనే కార్యక్రమాన్ని లాంచ్ చేశారో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన ఎమ్మెల్యే గారు సుమారుగా 50 లక్షల రూపాయలు ఆయన స్వీయ నిధులు ఇవ్వడంతో పాటు తన మిత్రులతో తన శ్రేయోభిలాషులతో మరి ఒక 50 లక్షల రూపాయల దాకా మాకు అంటే కాంట్రాక్టర్ శివ గారికి, నాకు, రాచకొండ చంటి గారికి మమ్మల్ని ముగ్గురిని ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఈ డబ్బులు మాకు అందించడం జరిగింది. ట్రాన్స్పరెంట్గా క్రిస్టల్ క్లియర్గా ప్రతి పైసాకు అకౌంటబిలిటీతో మేము ఈ స్విమ్మింగ్ పూల్ని ₹1 కోటి వరకు ఖర్చు పెట్టి ఇంత సక్సెస్ఫుల్గా చేయగలిగాం. నా పేరు హరిణి. నేను GLS పూల్ సొల్యూషన్స్ LLP అన్న కంపెనీ నడుపుతున్నాను. హైదరాబాద్లో మా కంపెనీ ఉంది. మేము స్విమ్మింగ్ పూల్స్ కట్టకపోగా మేము వాటికి సంబంధించిన ప్రతి ఒక్క ఎక్విప్మెంటు అవన్నీ మేము మా ఫ్యాక్టరీలో తయారు చేస్తాము. సంవత్సరం ముందుగా నాకు ఒక కాల్ వచ్చిందండి అనిల్ గారి దగ్గర నుంచి. హరిణి గారు ఇలా ఒక పూల్ రెనోవేట్ చేయాలి అన్నారు. ఆ ఫోటోలు కానివ్వండి, వీడియోలు కానివ్వండి చూసినప్పుడు అది ఏమీ లేదండి, అక్కడ అడవి ఒక శిథిలంలా ఉంది. అయితే ఆయన మేరుగా సంవత్సరం పాటుగా ఏదైతే ఇప్పుడు ఇక్కడ పని జరిగిందో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంత చక్కగా జరిగిందంటే ఇవాళ సంతోషమైన అనుభవం అయిందండి. అయితే ఇంత పెద్ద పూలు ఇక్కడ కట్టినందుకు ప్రతి ఒక్కరు దాన్ని వినియోగించుకొని నేర్చుకొని ఒక స్పోర్ట్ లాగా దాన్ని ముందరికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు ఏదైతే అనుకున్నారో దాన్ని ముందరికి సాగాలని చెప్పి కోరుకుంటూ. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీని ఆయన నివాసంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ అన్నిమిని రవినాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడలు దినచర్యలో భాగమైనప్పుడు శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యం మన సొంతం అవుతాయని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు సూచించారు. శాప్ నిర్వహణలో సమ్మర్ అథ్లెటిక్స్, బాస్కెట్బాల్ క్యాంపును ఆదివారం ఉదయం స్థానిక కోడే వెంకట్రావు మున్సిపల్ హైస్కూల్లో ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. జాతీయ క్రీడా కోచ్ చింతకాయల సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక బాస్కెట్బాల్ శిక్షకుడు ఆశీస్ రాజు నిర్వహణలో జరిగిన సమ్మర్ కోచ్ ప్రారంభ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా జిల్లా క్రీడా అధికారి మోహన్ దాస్ పాల్గొని జిల్లాలో నేడు 40 వివిధ సమ్మర్ కోచ్లను నిర్వహిస్తున్నట్లు వివరించారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, జాతీయ స్థాయి కోచ్ చింతకాయల సత్యనారాయణలు మాట్లాడుతూ క్రీడలను సరదాగా కాకుండా సీరియస్గా నేర్చుకుంటే క్రీడా నైపుణ్యం సాధిస్తారని తెలిపారు. క్రీడా విద్యార్థులకు దాతగా సహకరిస్తున్న మానేపల్లి కిరణ్ కుమార్ కూడా పాల్గొని మాట్లాడారు. బాస్కెట్బాల్ క్రీడా శిక్షణ పొందడానికి 8 నుండి 17 సంవత్సరాల లోపు పిల్లలు అర్హులని వారు తెలిపారు. తాడేపల్లిగూడెంలో జరిగే సమ్మర్ కోచ్కు లోటస్ స్కూల్ తరపున బొలిశెట్టి రాజేష్ సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చారు. స్పోర్ట్స్ అనేది ఓన్లీ ఫర్ అంటే దాని మీద స్పోర్ట్స్ మీద ఏదో జాబ్ సంపాదించడం అనేది కాదు ఫస్ట్ కాన్సెప్ట్. స్పోర్ట్స్ ఆడడం వల్ల మన శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటాం. నెంబర్ 1 పాయింట్. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఎడ్యుకేషన్లో కూడా ఇంప్రూవ్ అవుతాం. అంటే మన ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ కూడా కొంచెం 1 అవర్ ఎక్కువ కూర్చొని చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని స్పోర్ట్స్ కంపల్సరీ చేసుకోవాలి. ఎవ్రీడే ఏదో స్పోర్ట్స్, బాస్కెట్బాల్ అవ్వచ్చు, కబడ్డీ అవ్వచ్చు, ఖోఖో, ఏదో ఎనీ స్పోర్ట్స్. కానీ అన్నిటిలోని బాస్కెట్బాల్ చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఇది. దీనివల్ల పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ వేరే స్పోర్ట్స్ అథారిటీలో కానీ ఎక్కువ పోస్టులు ఉంటాయి. గవర్నమెంట్ కూడా దీనికి రిజర్వేషన్ కూడా ఇచ్చి దీని పర్సంటేజ్ ప్రకారం స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు ఫిలప్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. దీంట్లో కూడా దృష్టి పెట్టి మీరు ఏదైనా గురువుని దేవుని కింద భావించాలి, గురువుని నమ్మాలి.
గురువు చెప్పిన బాటలో మీరు నడుచుకుంటే చాలామంది మా స్నేహితులు కూడా చాలామంది స్పోర్ట్స్ ద్వారాగా కూడా ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలుసున్న వాళ్ళు. అది వాళ్ళు చాలా కసిగా ఏంటంటే స్పోర్ట్స్ అనేది ఎక్కడ వస్తుంటే మీరు ఇప్పుడు ఇంతమంది వచ్చారు, లాస్ట్కి నిలబడేది ఒక 5-6 నిలబడతారు ఇందులో ఫైనల్కి వెళ్ళేది. ఏంటి కసి, ఆ పోటీతత్వం పెరుగుతుంది. ప్రతి విషయంలో కూడా పోటీతత్వం, మీరు ఆటలు ఆడేటప్పుడు ఒకరికొకరు చూసుకుంటూ పోటీతత్వం పెరిగినప్పుడు నెక్స్ట్ బ్యాచ్ అని అలాగా ఆ పోటీగా వెళ్ళినప్పుడు లాస్ట్కి 5-3 నెంబర్స్ సెలెక్ట్ అవుతారు. ఆ 5th నెంబర్ జిల్లా లెవెల్, స్టేట్ లెవెల్కి వెళ్తారు. అలాగే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అలా ప్రతి ఎడ్యుకేషన్లో కూడా అంతే. ఈ ప్రతి ఎన్ని ఇష్యూలో దేంట్లో అన్నా పిల్లల నైపుణ్యం సంపాదించి చిన్నప్పటి నుంచే ఇది మంచి మీకు అవకాశం. ఈ స్టేజ్ నుంచి మీరు ఏదనుకుంటే అది సాధించాలంటే శారీరక దృఢత్వాన్ని మెయిన్ ఇంపార్టెంట్గా పెంపొందించుకోవాలి. మన జిల్లాలో శాప్ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్, యాన్యువల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ 2026 BCNMD ఉత్తర్వుల మేరకు మన జిల్లాలో కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు 40 క్యాంపులు మన ఓవరాల్ బాస్కెట్బాలు, ఫుట్బాలు, వాలీబాలు, బాక్సింగ్, అథ్లెటిక్స్, వివిధ రకాలైనటువంటి ప్రతి 55 గేముల్లో కూడా మనం 8 నుంచి 16 సంవత్సరాల లోపు బాలబాలికలను ఈ క్రీడా యాప్ మరియు QR కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించి ఈ వేసవి శిక్షణ శిబిరాల్లో పిల్లలకి ఆటల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళ నైపుణ్యాలను వెలికితీసి వాళ్ళని మంచి ప్రతిభావంతులుగా చేసి మన జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో వాళ్ళు రాణించేలా మన పశ్చిమ గోదావరి జిల్లాకి క్రీడల్లో పేరు తెచ్చేలా మరి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు విజేతలుగా క్రీడల్లో నిలబడి మన పశ్చిమ గోదావరి జిల్లాకి పేరు ప్రఖ్యాతులు తెస్తారని కోరుకుంటున్నాను. స్పోర్ట్స్ ఏ స్పోర్ట్ అయినా సరే ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ ఈజ్ ఫిట్నెస్, స్టామినాకి రోజు బాస్కెట్బాల్ ఆడేవాడు మినిమం 4 rounds అరౌండ్ ది కోర్ట్. దట్ విల్ గివ్ యూ ది స్టామినా టు ప్లే ద గేమ్ ఫస్ట్. స్టామినా లేకుండా ఏమీ నడవదు అసలు. అండ్ గేమ్ మధ్యలో వీక్నెస్ వచ్చి ఆగిపోతారు. వన్స్ యు ఆర్ సెలెక్టెడ్ అండ్ యు ఆర్ ట్రయింగ్ టు గెట్ టు ది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్, ఫుడ్ ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అంతా కోచ్ చెప్తారు. కోచ్ చెప్పేది ఫాలో అయితేనే యూ విల్ బీ ఏబుల్ టు పర్ఫామ్ ఆన్ ది గివెన్ డే. ఇప్పుడు బాస్కెట్బాల్ ఆడుతున్నారు అందరూ. నేను చెప్తున్నాను, ఎంత ఏజ్ ఉండి ఇలా కనపడతా సెంట్రల్ లైన్ నుంచి బోర్డు టచ్ అయ్యేలాగా బాల్ వేసరలేను. కానీ ఇవాళ NBAలో బాస్కెట్ వేసేస్తున్నారు. 3-point వేస్తాం బాగుంది కదా అని చెప్పి అనుకునే స్థితి నుంచి సెంట్రల్ లైన్ నుంచి బాస్కెట్ వేసేస్తున్నారు డైరెక్ట్. సో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాకి టెక్నిక్ ఏంటి అనేది సార్ని అడగండి, నేర్చుకోండి. గో టు హైయర్ లెవెల్స్. అందరూ మంచి గవర్నమెంట్ ఉద్యోగంలో ప్లేస్ అవుతారు. ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ ఈజ్ నౌ లుకింగ్ ఫార్వర్డ్ టు గుడ్ కోచెస్ అండ్ గుడ్ ప్లేయర్స్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి 38 years అయిన ఇప్పటికీ క్యాంపులు స్టార్ట్ చేసి ఇది 38th year. ఇదే బాస్కెట్బాల్ కోర్ట్ నుండి దాదాపుగా 223 మంది పిల్లలు జాతీయ స్థాయిలో ఆడటం, అలాగే భారతదేశంలో విభిన్న సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం. మీ ముందున్నటువంటి DSDO మోహన్ దాస్ గారు 3rd class స్టూడెంట్. ఆయన ఏ రోజు కూడా అద్భుతంగా చదువుకోలే, కానీ ఆయన ఇవాళ జిల్లా క్రీడాధికారిగా ఉన్నారంటే ఆయన ఆడినటువంటి నేషనల్స్ మాకు తెలిసి ఎంత అద్భుతమైనటువంటి బాస్కెట్బాల్ ప్లేయరు మన ఆంధ్రప్రదేశ్లో లేరు. అట్లాంటి వ్యక్తి ఈ జిల్లాకి జిల్లా క్రీడాధికారిగా రావటం, మన బాస్కెట్బాల్ ప్లేయర్ అయ్యి ఉండి మన బాస్కెట్బాల్ ప్లేయరే DSO అవటం అనేది మన అదృష్టం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణ
నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడెను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. భారతీయ జనతా పార్టీ నరసాపురం పార్లమెంట్ మీడియా కన్వీనర్ నరసె సోమేశ్వరరావు తండ్రి నరసె వీరాజు జ్ఞాపకార్థం ఆదివారం కాపు కళ్యాణ మండపం వద్ద నరసె వీరాజు ఫౌండేషన్ ద్వారా చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నరసె సోమేశ్వరరావు మాట్లాడుతూ నరసె వీరాజు ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ స్ఫూర్తితో నరసె వీరాజు ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు సాయం, నిరుపేదల కుటుంబాలకు నెలకు 1000 రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తామని తెలిపారు. తన ఆదాయంలో కొంతమేర సేవా కార్యక్రమానికి వినియోగిస్తానన్నారు. దానిలో భాగంగా మొదటి సేవా కార్యక్రమంలో భాగంగా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నరసె సోమేశ్వరరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కీర్తిశేషులు మా తండ్రి గారు నరసే వీర్రాజు గారి పేరు మీద నరసే వీర్రాజు ఫౌండేషన్ మజ్జిగ చలివేంద్రాన్ని మరి స్థానిక కాపు కళ్యాణ మండపం దగ్గర మరి మా తల్లి గారు జోగిరత్నం గారి చేతుల మీదుగా, అలాగే నా భార్య పద్మ చేతుల మీదుగా ఈ చలివేంద్రాన్ని ప్రారంభించి మరి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు, ఎందుకంటే ఆదివారం సంత అంటే చుట్టుపక్కల నుంచి కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి దాహార్తి కోసం చూస్తూ ఉంటారు. ఎండాకాలం డీహైడ్రేషన్ అవడం వల్ల వాళ్ళకి వాటర్ కానీ మంచి మజ్జిగ మరి ఇక్కడ ఏర్పాటు చేసి ఈ నరసే వీర్రాజు ఫౌండేషన్ ద్వారా గతంలో మేము ఎవరికైనా పేద ప్రజలకు అనేక సహాయ సహకారాలు చేసినప్పటికీ కూడా దీన్ని ఒక క్రమబద్ధీకరణ చేయాలి అని మా తండ్రి గారి పేరు మీద నరసే వీర్రాజు ఫౌండేషన్ పెట్టి దాని మీద పేద పిల్లల్ని చదివించడం కానీ, కొంతమంది బాగా పేద కుటుంబాలకి నెలకి 1000 రూపాయలు ఇవ్వాలని మా ఫౌండేషన్ తరఫున మేము ఆలోచన చేస్తా ఉన్నాం. అదే ఎవరైనా కూడా ఉంటే ఇక్కడ ఈ ఫౌండేషన్ మా ఆఫీస్ వద్దకు వచ్చి వారి అప్లికేషన్ మాకు చెప్తే మేము వచ్చి వెరిఫై చేసి ప్రతి నెల వారికి ఈ నరసే వీర్రాజు ఫౌండేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటది. తాడేపల్లిగూడెం పాతూరులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో ఏప్రిల్ 30 నుండి మే 3 వరకు జరుగుతున్నాయి. మొదటి వార్షికోత్సవం పురస్కరించుకుని ఉత్సవ విగ్రహములకు అభిషేకము, సహస్రనామార్చన, అగ్నిహోత్ర సుందర రామానుజాచార్యులు నిర్వహించారు. అన్నదానంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాలలో సాయంత్రం ఉంజల్ సేవ నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు దూసనపూడి రమేష్ కుమార్ మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహంతో కార్యక్రమాలు అన్ని విజయవంతంగా జరిగాయన్నారు. అన్నదానానికి సహకరించిన భక్తులందరికీ ఆలయ కమిటీ, సత్సంగ సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధనుర్మాస భక్తులు పప్పొప్పుల కుమారస్వామి, గట్టి నాగేంద్ర, శ్రీరంగం అంజిబాబు, నీలం సురేష్, నలగంచు రాంబాబు, దాట్ల జగన్నాథరాజు, కూచిపూడి లక్ష్మణరావు, ఓఎన్జీసీ ప్రసాద్, కల్లి శ్రీను, కళ్యాణం రామచంద్రరావు, కర్రి సీతారామయ్య, కర్రి భాస్కరరావు, కర్రి ప్రభాకర్ బాలాజీ, ఆరాధ్యుల రాము, పుల్లేటి రాజా తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం నందు స్వామివారి యొక్క కళ్యాణం వైభవోపేతంగా జరిగింది. అట్లాగే 1వ తేదీని రథోత్సవం జరిగింది. ఈరోజు 3వ తారీఖున ఈనాడు పెద్ద ఎత్తున అన్నదానం జరుగుతూ ఉన్నది.
ఎంతోమంది భక్తులు మరి యొక్క కళ్యాణంలోనూ రథోత్సవంలోనూ ఈనాడు అన్నదానంలో కూడా అనేక మంది భక్తులు వచ్చి ప్రసాదాన్ని తీసుకుని వెళుతున్నారు. ఎంతో మహోజ్వలంగా మహాద్భుతంగా వైభవంగా జరిగినటువంటి కళ్యాణం. అంతేకాకుండా ఈ రోజున కరెక్ట్గా ఈ ఆలయం నూతన నిర్మాణం జరిగి సంవత్సర కాలం అవ్వటం కూడా ఒక విశేషం. ఏదైతే స్వామివారికి సంబంధించినటువంటి ఉత్సవాలు ఉన్నాయో, ఏదైతే పూజలు ఉన్నాయో అవన్నీ కూడా వారి యొక్క నిర్వాహకులుగా రమేష్ గారు వారి మిత్రబృందం ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున స్వామివారికి విశేషమైన పూజలు అభిషేకాలు జరిగినాయి. అలాగే ఇప్పుడు అన్నదానం కూడా చాలా బాగా జరిగింది. పెద్ద సంఖ్యలో జనాలు వచ్చి పాల్గొన్నారు. సాయంత్రం ఊంజల్ సేవతో ఈ కార్యక్రమం పూర్తిగా ముగుస్తుంది. కళ్యాణాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని తిలకించి మంచి విజయవంతం చేశారు. అలాగే నిన్నటి రథోత్సవం విజయవంతం చేశారు. అలాగే ఈరోజు అన్నదానం కూడా అత్యద్భుతంగా జరుగుతుంది. స్వామివారి కరుణా కటాక్షములతో మేము ఈ కార్యక్రమాలన్నీ చేయగలిగినాము. అలాగే తాడేపల్లిగూడెం పుర ప్రముఖులు పెద్దలు అందరి సహాయ సహకారాలతోటి కూడా భవిష్యత్తులో మన ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని మా రమేష్ కుమార్ దృఢ నిశ్చయంతో ఉన్నారు. వారి పూర్తి సహకారం అందిస్తున్న అగ్నిహోత్రం ఆలయ ప్రధాన అర్చకులు అగ్నిహోత్రం సుందర రామానుజాచార్యులకి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాల్లో వస్తు రూపేణ ధన రూపేణ సహకరించి దాతృత్వాన్ని చాటుకున్న పెద్దలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలుగు సాహితీ సమాఖ్య 664వ సాహిత్య కార్యక్రమం తాడేపల్లిగూడెం శాఖ గ్రంథాలయంలో జరిగింది. నిత్య చైతన్యం శ్రీశ్రీ కవిత్వం అంటూ మహాప్రస్థానం అంశంపై పైలు శ్రీనివాసరావు ప్రసంగించారు. 2 స్త్రీలు ధరించిన శ్రీరంగం శ్రీనివాసరావు వ్యక్తి కాదు శక్తి అన్నారు. సాహిత్య సమాఖ్య అధ్యక్షులు జంగా శ్రీనివాస్ రామరాయ్ సభకు అధ్యక్షత వహించారు. కార్యదర్శి డాక్టర్ పి రామచంద్రరావు సభా స్వాగతాన్ని పలికారు. ఆంధ్రపద్య కవితా సదస్సు రాష్ట్ర అధ్యక్షులు కోటారావు, దత్తాత్రేయ శర్మ, చినుకు జనార్దన్, పొన్నమండ ప్రకాష్, బాల త్రిపుర సుందరి తదితరులు పాల్గొన్నారు. మహాకవి శ్రీశ్రీ గారు తెలుగు సాహిత్యంలో ఆధునిక కవిత్వానికి ఆర్జుడు. ఏప్రిల్ 30వ తేదీ 1910 విశాఖపట్నంలో జన్మించారు ఆయన. అలాగే 73 సంవత్సరాలు ఆయన జీవించారు. మరి ఆయన యొక్క ప్రసిద్ధ రచన మహాప్రస్థానం 1950 సంవత్సరంలో రాశారు. ఇది తెలుగు కవిత్వాన్ని ఒక ప్రపంచం సృష్టించింది. అలాగే ఆయన యొక్క శైలి అభ్యుదయ కవిత్వం. అలాగే ప్రజల బాధల గురించి కూడా ఆయన కవిత్వంలో తెలియజేశారు. ఆయన వ్యవహారిక భాషను తెలుగు భాషను కవిత్వంలోకి తెచ్చారు. అది మంచి ఆయన దేశ భక్తి మీద అది మంచి పాట రాశారు. ఆయన 5 దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సాహితీ సమాఖ్య సభలంటే తాడేపల్లిగూడెం అనే పుస్తకంలో ఖరీదైన పేజీ మన సంస్థ. ఎందరో ఉత్తండులు, సరస్వతి పుత్రులు, లక్ష్మీపుత్రులు, విజ్ఞప్తి గలవారు, విషయ పరిజ్ఞానం గలవారు, ప్రజాప్రతినిధులు, వాణిజ్య ప్రముఖులు వీరందరూ సారథ్యం వహించిన అద్భుతమైన వేదికలు. గాంధీజీ జయంతి నాడు మొగ్గతొడిగిన ఈ సంస్థ మరి 53 వసంతాలకు చేరుకుంది. ఎంతోమంది ఉద్దండులు ఈ సంస్థ ప్రకాశానికి, వికాసానికి, పరిమళానికి అవిరళంగా కృషి చేశారు. వారందరికీ మీ కరతాళ ధ్వనుల మధ్య హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ నిడమరు మండలం తహసీల్దార్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన బొడ్డేపల్లి దుర్గాప్రసాద్కు వీడ్కోలు సత్కార కార్యక్రమం నారాయణపురం లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా ఉంగుటూరు శాసనసభ్యులు పశ్చిమట్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రెవెన్యూ రంగంలో వివిధ హోదాలలో దుర్గాప్రసాద్ చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రశంసించారు. ఆయన తన ఉద్యోగ నిర్వహణలో పేద ప్రజలకు, రైతులకు చక్కటి సేవలు అందించారని కొనియాడారు. ఆయన సేవలను మిగిలిన ఉద్యోగులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో అనపర్తి తహసీల్దార్ అనిల్, పెదవేగి తహసీల్దార్లు జి బ్రహ్మరాంబ, నిడమూరు ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఎం రంగలక్ష్మి, ఆదిరెడ్డి సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్, వైకాపా మండల కన్వీనర్ మరడా మంగారావు, పుప్పాల గోపి, పుసులూరి ప్రకాష్, కళింగ సంఘం నారాయణపురం కైకరం నాయకులు, నారాయణపురం వర్తక సంఘం సభ్యులు, కుటుంబ సభ్యులు హాజరై దుర్గాప్రసాద్, నాగజ్యోతి దంపతులను సత్కరించారు. అతను చేసిన ఉద్యోగరీత్యాలో ఆయన చేసిన మంచిని చాలా మంది చెప్పారు. అయితే నాకు కారణం ఏంటంటే మావాడు ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నాడో నేను అప్పుడే విడిచిపెట్టేశాను. కారణం ఏంటంటే అతను ఏం చేసినా మంచి పని చేస్తున్నాడు. నన్ను అడగవలసిన అవసరం అక్కడ జరుగుతుంది. ఇంకేం జరిగితే నేను గుర్తురాజు గారు కూడా వెళ్ళిపోవడం, లేకపోతే వెళ్ళిపోవడం అదే తప్ప కార్యక్రమం విషయంలో అలాగే మరి మా ప్రసాదం నన్ను ఎప్పుడు నానా ఇది కావాలని ఎప్పుడు నన్ను అడగలేదు. నన్నే అడుగుతున్నాను, నీకేం కావాలో తీసుకోమన్నాను. అంచేత వాడి మీద తప్పు పట్టడానికి ఏమి వెళ్ళలేదు. బాగా తోస్తాడు, ఏది కావాలంటే అది ఇస్తాడు. అలాగే మా కాళ్ళు వచ్చిన కూడా చదువు మాకు బాగా తీసేది. తర్వాత గుడిగడ్డ వెళ్ళిపోయి మా ప్రసాద్ గారి దగ్గర మేము నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీ అందరికీ తెలుసు చాలా ఒడిదుడుకులు, సంశయాత్మక పరిస్థితులు, సమస్యాత్మక విషయాలు, సంశ్లేషాత్మక సందర్భాలు అనేకం వస్తూ ఉంటాయి. ఒక ఆసామి వచ్చి ఒకటి చెప్తాడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకో వినాలి, రెండిట్లో ఏం చేయాలి అనేది ఆలోచించి ఒక నిర్ణయం చేయాలి. దానికి చాలా ప్రశాంతత చిత్తం అనేది చాలా అవసరం. అది మా ప్రసాద్ గారి దగ్గర చాలా మెండుగా దండుగా ఉంది. ప్రసాద్ గారు ఎప్పుడు కూడా ప్రశాంత చిత్తంతోనే ఉన్నారు. ప్రసాద్ గారు అది నేను ప్రసాద్ గారి దగ్గర నేర్చుకున్నాను. మరి ఇవాళ ఇక్కడికి ప్రసాద్ గారు ఎంత కారణమో వాళ్ళ నాన్నగారిని చూడడానికి కూడా రావడం అంత కారణం. మేము 1987లో జాయిన్ అప్పుడు కంప్యూటర్ సిస్టమే లేదు. ఇప్పుడు అంత టెక్నాలజీ అంతా బీటెక్స్ ఎంటెక్స్ చేసిన వాళ్ళు, కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళ మీద వ్యవస్థ నడుస్తుంది ప్రస్తుతం. ఈ కరెంట్ యుగంలో ఆనందంగానే ఉంది. నేను ఎక్కడ చేసినా మన ఇందాక ప్రకాష్ గారు అన్నట్టు నా దగ్గరికి పనికి ఎవరైనా వస్తే, అది నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకి 99% చేశాను. ఒకవేళ నాది కాకపోతే అది ఏ శాఖ, ఏ టేబుల్తో లేకపోతే ఏ డిపార్ట్మెంట్తో తెలుసుకొని వాళ్ళకి ఫార్వర్డ్ చేసి వాళ్ళ దగ్గర కూడా నేను చేయించిన రోజులు ఉన్నాయి. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపాన గల శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న స్వామివారి 54వ వివాహ వసంతాల వేడుకలో భాగంగా ఆదివారం అన్న సమారాధన జరిగింది. ఆలయ అర్చకులు వాడపల్లి అనంత కృష్ణమాచార్యుల బ్రహ్మత్వంలో పెదపుడి గోపాలాచార్యుల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ధర్మకర్త మలిశెట్టి పద్మశ్రీ, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కూనిరెడ్డి శ్రీనివాస్, మాకా శ్రీనివాస్, దాసరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈరోజు ఆదివారం, ఈరోజు భారీ అన్న సమాధానం జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. మన తాడేపల్లిగూడెంకి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దేవస్థానం ఆర్టీసీ డిపో ఎదుర్కొన్నటువంటి దేవస్థానం నందు ఇంతవరకు కూడా మహోన్నతంగా బ్రహ్మోత్సవాలు జరపడం జరిగింది. ఈ రోజున మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి కార్యక్రమంలో మన వంశపారంపర్య ధర్మకర్త మలిశెట్టి పద్మశ్రీ గారు, అదే చైర్మన్ గారు అయినటువంటి కూనిరెడ్డి శ్రీనివాస్ గారు, భాస్కరరావు గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ దేవస్థానం అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ యొక్క దేవుడి యొక్క కరుణా కటాక్షాలు తాడేపూడెం ప్రజలందరికీ మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు దేవస్థానం కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
మనసారా బిగ్గరగా నవ్వడం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని కైవసం చేసుకోవచ్చని, అందుకు ప్రతి ఒక్కరూ లాఫింగ్ థెరపీ చేయాలని స్థానిక ప్రముఖ జనరల్ వైద్య నిపుణురాలు డాక్టర్ రమ్యకృష్ణ ఉద్బోధించారు. ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ గ్రౌండ్లో ఆదివారం ఉదయం ప్రపంచ నవ్వుల దినోత్సవం నిర్వహించారు. ఇక్కడ వాకర్స్ గ్రౌండ్లో ప్రొఫెసర్ ఎం రామారావు లాఫర్స్ సంఘాన్ని స్థాపించి అందరితోనూ రోజు ఉదయం అరగంట సేపు బిగ్గరగా నవ్విస్తుంటారు. ప్రపంచ నవ్వుల దినోత్సవంలో భాగంగా డాక్టర్ రమ్యకృష్ణ, డాక్టర్ శశికాంత్ దంపతులను ఆహ్వానించారు. డాక్టర్ రమ్యకృష్ణ, కోచ్ రామారావు మాట్లాడుతూ లాఫర్స్ సంఘం ఏ విధంగా ఏర్పడింది, నవ్వడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు బలసులరావు, పుప్పాల వాసు, దుర్గారావు, బ్యాంకు శ్రీను, తోట సత్యనారాయణ, చదలవాడ రాము, ముత్తా సత్యనారాయణ, మురళి తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా నవ్వు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది మనకి పాతకాలం నుంచి మన పూర్వీకులు కూడా రకరకాలుగా మనకి సామెతల ద్వారా కూడా చెప్పేవాళ్ళు. సంతోషం సగం బలం అని, నవ్వు 4 విధాల మంచిది అనేసి, నవ్వడం యోగం అనేసి. కానీ దానివల్ల ఉండే మెడికల్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్గా బాగా నవ్వినప్పుడు ఈ ఎండార్ఫిన్స్ అనేది మన బాడీలో యాక్చువల్గా ఏంటంటే న్యాచురల్ పెయిన్ కిల్లర్స్గా కూడా పనిచేస్తాయి. సో మన బాడీలో ఉండే పెయిన్ టాలరెన్స్ కూడా చాలా పెరుగుతుంది దానివల్ల. అంతేకాకుండా ఈ సెరోటోనిన్ వల్ల మన బాడీలో ఈ స్ట్రెస్ లెవెల్స్ బాగా పూర్తిగా తగ్గిపోయి మూడ్ బాగా ఎలివేట్ అవుతుంది. ఇప్పుడుండే ఈ జీవన శైలిలో ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఎక్కువైపోయాయి. ఈ స్ట్రెస్ వల్లే ఈ బీపీ, షుగరు అన్ని రకాల ఈ మెటబాలిక్ డిసీజెస్ అన్నీ కూడా స్ట్రెస్ మీద రిలేటెడ్గానే వస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం అంత మనస్ఫూర్తిగా గట్టిగా నవ్వుతామో దానివల్ల మన బాడీలో ఈ కార్టిజాల్ అనే ఈ స్ట్రెస్ హార్మోన్ బాగా తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే హార్ట్కి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడము, బీపీ కంట్రోల్లోకి రావడము, దాని తర్వాత ఫేస్ మజిల్స్ కానీ, చెస్ట్ మజిల్స్ కానీ, డయాఫ్రమ్ కానీ, రెస్పిరేటరీ మజిల్స్ అన్నీ కూడా బాగా పనిచేసి మన బ్రీతింగ్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో షుగరు, బీపీ ఇవన్నీ కూడా మనము టాబ్లెట్స్ తీసుకునేది, ఎక్సర్సైజ్ చేసేది ఎంత యూజ్ఫుల్లో, ఇలా నవ్వడం వల్ల కూడా మన బాడీలో ఉండే హార్మోన్స్ వల్ల కూడా ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. సో బాడీకి, బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజన్ చాలా డెవలప్ అవుతుంది. తర్వాత ఫీల్ గుడ్ హార్మోన్ ఎండార్ఫిన్ రిలీజ్ అవుతుంది. ఫ్రెండ్షిప్ అంతా డెవలప్ అవుతుంది. సో చిన్న చిన్న ఇష్యూస్, బీపీ ఇవన్నీ చాలా కంట్రోల్లో ఉంటాయి. ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ అనమాట. సో మనం ఒక 21 days కంటిన్యూగా చేస్తే ఏదైనా ఒకటి హ్యాబిట్ లాగా అయిపోతుంది. సో కాబట్టి ఇది ఈ ఒక్కరోజే కాకుండా మిగతా రోజుల్లో కూడా అందరూ జాయిన్ అవ్వాలని. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైశాఖ మాస కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వేదసభను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. అర్చకులకు చిరు సత్కారం చేశారు. అనంతరం ధ్వజారోహణ, అశ్వవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం భక్తులకు కనువిందు చేసింది. శ్రీవారి కళ్యాణ మహోత్సవం వీక్షించేందుకు వచ్చిన సర్వదేవతలకు వీడ్కోలు పలికే నిమిత్తం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి అర్చకులు ధ్వజపటానికి హారతులను అందజేశారు. ఆలయ ప్రాంగణంలో అశ్వవాహనంపై స్వామి అమ్మవారులను ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితులు వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీవారి వాహనం ఆలయ ప్రధాన గోపురం మీదుగా క్షేత్ర పురవీధుల్లోకి వెళ్ళింది. ప్రతి ఇంటి ముందు స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులను సమర్పించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలను అరికెట్టేందుకు రాత్రి వేళల్లో గ్రామ రక్షక దళం నిఘా ఉంచాలని, తద్వారా గ్రామ భద్రతతో కీలక పాత్ర పోషించాలని భీమడోలు సిఐ కృష్ణ అన్నారు. భీమడోలు మండలం కోడూరుపాడు గ్రామంలో శనివారం రాత్రి నేరాల నియంత్రణ, సామాజిక భద్రతపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఎస్ఐ ఎస్కే మదీనా భాష అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో హాజరైన సిఐ వి కృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో ఇళ్ల వద్ద, ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులకు సమానమన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అంటే మన ప్రాణం ఈ విధంగా పోతుందనేసి ఎవరికి కూడా తెలియని ఒక సృష్టి రహస్యం అది. అంటే ఎప్పుడు ఎలా పోతున్నది ఎవరు చెప్పలేము. కాబట్టి ఉన్నందులో మనకి ఎక్కువ జరిగేవి యాక్సిడెంట్లు జరుగుతాయి. ఏదైనా బైక్ మీద ప్రయాణం చేసేటప్పుడు, ఏదైనా కార్ మీద ప్రయాణం చేసేటప్పుడు మేజర్గా మనకి జరిగేవి యాక్సిడెంట్స్. యాక్సిడెంట్ జరగడం వల్ల ఒక్కొక్కసారి గ్రీవియస్ ఇంజరీస్ అవ్వచ్చు, ఒక సింపుల్ ఇంజరీస్ అవ్వచ్చు. కాబట్టి మనం దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మనం ఎక్కువ 2 వీలర్స్ వాడతాం. కాబట్టి ముఖ్యంగా మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి ప్రయాణం చేసినా కానీ మీరు కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. ఇది మా ముఖ్య
రిక్వెస్ట్ మాట, మీకు ఆర్డర్ కూడా కాదు, ఇది ముఖ్య రిక్వెస్ట్. ఎందుకంటే చాలామంది ప్రాణాలు మా కళ్ళ ముందే సింపుల్గా పోతున్నాయి. కాబట్టి ఆ యాక్సిడెంట్ జరిగిన విధానం, అక్కడ చనిపోయి పడే విధానం ఒక్కోసారి తలకాయ లేకుండా పోతుంది. ఈ నేర అరికట్టడంలో మీ వంతు సహకారం కూడా కావాలి. ఎందుకంటే మాకున్న ఫోర్స్, అదర్ బందోబస్తులని రకరకాల డ్యూటీల్లో మాకున్న సిబ్బంది ఏంటంటే సరిపడట్లేదు. దానివల్ల మీరు కూడా ఉత్సాహవంతుల యువత వచ్చి పోలీసు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ప్రతి నేరాలు కూడా పట్టుకోవడంలో మనకి ముఖ్య పాత్ర పోషిస్తున్నది సీసీ కెమెరాలు. సో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు కూడా మీరు కూడా సహకరించి మన గ్రామం ఎంట్రీ ఎగ్జిట్లో సీసీ కెమెరా మనం ఏర్పాటు చేసుకుంటే ఏ దొంగతనం జరిగినా లిమిటెడ్ టైం, అంటే ఒక గంట నుంచి 2 రోజుల లోపలనే నేరాలు గతంలో పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి కెమెరాతోనే. ఇదే సీసీ కెమెరాతో మన గతంలో ఏలూరులో ఒక సైన్స్ స్నాచింగ్ జరిగింది. పట్టపగలు ఒక తల్లి ఒక పిల్లవాడిని స్కూల్ డ్రాప్ చేసి నడిచికెళ్ళి వస్తుంటారు. వెనకాల కూడా వస్తాడు చైన్ లాక్కుంటాడు, పరిగెట్టేస్తాడు. కేవలం అక్కడ సీసీ కెమెరా ఉండడం వల్ల వాడు వచ్చినాడు, ఎటు నుంచి వచ్చినాడు, ఎటు పరిగెట్టాడు అని ఒక 10-15 కెమెరాలు చూసిన తర్వాత ఆడు ఒక సెకండ్ కెమెరాకి వెళ్ళిన తర్వాత ఒక బండి తీసాడు. అంటే అక్కడ ముందుగానే ఆడు బండి పెట్టి నేరంగా వచ్చాడు. ఆ బండి నెంబర్ వచ్చింది. ఈజీగా నేరం జరిగిన మధ్యాహ్నం 12 గంటలకు నేరం జరిగితే రాత్రి 10:30కి ఆయన తెచ్చి స్టేషన్లో పడేసిన సందర్భం జరిగింది మనకి. అంటే ఈ కెమెరాలు ఎంత ఉపయోగపడతాయో చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాం. దాతల సహకారంతో గుండుగొలను గ్రామంలో 60 మంది దివ్యాంగులకు సన్నబియ్యం, పౌష్టికాహారం అందించగలుగుతున్నామని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి నిర్వాహకులు గేదెల శ్రీను అన్నారు. ఆదివారం భీమడోలు మండలం గుండుగొలను శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల భవనంలో 60 మంది దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమంలో భాగంగా సన్నబియ్యాన్ని, మామిడి పండ్లను గ్రామానికి చెందిన దాత చింతలపాటి సోమరాజు, ఆయన తండ్రి సీతారామరాజు, బాబాయ్ సత్యనారాయణరాజు పేరిట అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గ్రామంలో దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమం చేస్తున్న నిర్వాహకులు పేరిచర్ల శ్యామలరాజు, గేదెల శ్రీను, అరసంకల సోములను దాతలు అభినందిస్తూ సత్కరించారు. సేవాభావంతో దివ్యాంగుల అభివృద్ధికి, వారి అవసరాలు తీర్చడానికి కృషి చేస్తున్న దాతలను వ్యక్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రావి గంగరాజు, నాగలక్ష్మి సేవా సమితి సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎప్పుడైనా సరే ఈ కార్యక్రమంలో మా జీవితం మేము ఉన్నంత కాలంలో కూడా, ఈ పుణ్యాత్మలు ఉన్నంత కాలంలో కూడా మీకు ఎటువంటి లోటుపాటు మా రోజుగా మంచిగా ఉండేది తీసుకొస్తాం. అలాగే ఒక్కసారి అమ్మా బియ్యం తిన్నప్పుడల్లా దాటి గుర్తుకొస్తారు మనకి, అది గ్యారంటీ. దాని విషయంలో ఒక్కసారి జాతకి మహానుభావుల పెద్దల పేరున రాజుగారు ఈరోజు మనకి సాయం చేశారు. పెద్దవారి తరఫున నిజంగా నాన్నగారు బాబాయ్ గారి తరఫున ఈరోజు మనందరికీ మన 60 మంది దివ్యాంగులు కూడా బియ్యం పోషిస్తున్న దాదాపు బుద్ధిరాజు గారు. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం తరగతులు ఆదివారం జరిగాయి. కథలు, పుస్తకాలు చదివించడం, కథలు చెప్పడం, పుస్తక సమీక్ష నిర్వహించారు. ప్రతి వీరస్వామి తింగర పదాలనిచ్చి ఒక అర్థం వచ్చే పదాల పేర్లు వచ్చే విధంగా వ్రాయించారు. మల్లిపూడి షర్మిళ ఆదరణ సేవా సంస్థ అధ్యక్షులు విద్యార్థులచే పర్యావరణ అంశంపై డ్రాయింగ్ వేయించారు. వి జాన్బాబు విద్యార్థులచే కబడ్డీ ఆడించారు. కె రాజశేఖర్ విద్యార్థులు ప్రతి ఒక్కరూ దేశ సంరక్షణ కొరకు పాటుపడాలని సూచించారు. కెవి సత్యప్రకాష్ నేడు నవ్వుల దినోత్సవం అని, ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ప్రతి ఒక్కరూ ధైర్యంగా నవ్వుతూ సమస్యలను ఎదుర్కోవాలన్నారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చింతప్రసాద్ గ్రంథాలయం సందర్శించారు. సిహెచ్ సునీత యోగా టీచర్, ఇన్ఛార్జ్ గ్రంథాలయాధికారి, అసిస్టెంట్ గ్రంథాలయాధికారి వైవి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఈ వారం ఆదివారం సంత కూడా గత వారం మాదిరిగానే ధరలు ఉన్నాయి. నాణ్యత గల ఉల్లి ధర 20 రూపాయలు, పచ్చిమిర్చి 40 రూపాయలు, మిగిలిన కూరగాయల ధరలన్నీ కిలో 60 రూపాయలు పలికాయి. టమాటా కేజీ ధర 50 రూపాయలు ఉంది. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.